హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో భాషా నైపుణ్యాలు ఏంటో చూద్దాం. భాష ఆలోచనకు ఆకృతి అన్నది జాన్సన్. భాషకు సంబంధించిన నైపుణ్యాలని భాషా నైపుణ్యాలు అంటాం. భాషా నైపుణ్యాలని ఆంగ్లంలో లాంగ్వేజ్ స్కిల్స్ అని అంటాం. భాషా నైపుణ్యాలు అనేవి పరస్పర ఆశ్రితాలు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్లో అడిగినటువంటి బిట్ ఇది. భాషా నైపుణ్యాలు అనేవి పరస్పర ఆశ్రితాలు. భాషా నైపుణ్యాలను ఈ విధంగా వ్యవహరిస్తారు అంటే భాషా కౌశలాలు, భాషా చతుష్కయం, చతుర్విధ భాషా పరికర్మలు, భాషా వ్యాసంగాలు, భాషా ప్రాతిపదిక లక్ష్యాలు, భావ వినిమయ సాధనాలు, ఇవన్నీ కూడా భాషా నైపుణ్యాలకి గల పేర్లు. నెక్స్ట్, భావగ్రహణంకు సంబంధించినటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే శ్రవణం, పఠనం. భావగ్రహణంకు సంబంధించిన నైపుణ్యాలు శ్రవణం, పఠనం. భావ వ్యక్తీకరణకు చెందిన భాషా నైపుణ్యాలు భాషణం, లేఖనం. లిపి సహిత నైపుణ్యాలు అంటే పఠనం, లేఖనం. ధ్వని సహిత నైపుణ్యాలు అంటే శ్రవణం, భాషణం. పాఠశాలకు రాకపూర్వమే విద్యార్థికి అలవడే నైపుణ్యాలు శ్రవణం, భాషణం. విద్యార్థి పాఠశాలలో చేరిన తర్వాత ప్రయత్నపూర్వకంగా నేర్చుకునే నైపుణ్యాలు పఠనం, లేఖనం. భాషా కౌశలాలు ఎన్ని అంటే 4. అందులో ఫస్ట్ది శ్రవణం అంటే వినటం, రెండవది మాట్లాడటం అంటే భాషణం, మూడవది చదవటం అంటే పఠనం, నాలుగవది రాయటం అంటే లేఖనం. నెక్స్ట్, అందులో మొదటిది శ్రవణం కదండి. ఆ శ్రవణం గురించి చూద్దాం. శ్రవణేంద్రియముల ద్వారా జరిగే భాషా అభ్యసన ప్రక్రియే శ్రవణం. ప్రతి వ్యక్తికి కూడా జన్మత సహజ సిద్ధంగా అలవడే మొదటి నైపుణ్యం శ్రవణం. భాష అభ్యసనంలో తొలిమెట్టు శ్రవణం. భావగ్రహణ సాధనల్లో మొదటిది శ్రవణం. భాషా నైపుణ్యాలలో అత్యంత సులువైన నైపుణ్యం శ్రవణం. పాఠశాలలో పరభాషను బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు మొదట ఏ నైపుణ్యాన్ని దృష్టి యందు ఉంచుకుని బోధన ప్రారంభించాలి అంటే శ్రవణం అనేటటువంటి నైపుణ్యాన్ని దృష్టి యందు ఉంచుకుని బోధన ప్రారంభించాలి. ఇతర నైపుణ్యాలన్నీ చాలా వరకు ఏ నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి అంటే శ్రవణంపై ఆధారపడి ఉంటాయి. నిర్దిష్టమైన భాషణానికి పునాది ఏది అంటే చక్కని శ్రవణం. నిర్దిష్టమైన భాషణానికి పునాది చక్కని శ్రవణం. బోధనలో కథలు, హాస్యోక్తులు, పాటలు, గేయాలు, చక్కని పద్యాలు, పొడుపు కథలు మొదలైనవి పిల్లల్లో ఏ నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తాయి అంటే శ్రవణం. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావటానికి ప్రధాన కారణం అతను సరిగ్గా వినకపోవటమే అని అన్నది కార్ల్ రోజర్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ బిట్ ఇది. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావటానికి ప్రధాన కారణం అతను సరిగా వినకపోవటమే అని అన్నది కార్ల్ రోజర్స్. సరిగ్గా మాట్లాడలేకపోవటానికి కారణం సరిగ్గా వినకపోవటం అన్నది రైబర్న్. శ్రోత మాట్లాడకుండా ఉండటం, వినటానికి సంసిద్ధత, వక్తకు స్వేచ్ఛనిచ్చుట, భావ వ్యక్తీకరణ తీవ్రత, సహనం, వక్త కంఠధ్వని, నిష్పక్షపాతం, వక్త హావభావాలు గమనించుట అనేవి శ్రవణ లక్షణాలు. నెక్స్ట్, శ్రవణంలోని రకాలేంటో చూద్దాం. ఆజ్ఞల కోసం శ్రవణం, సూచనల కోసం శ్రవణం, సమాచారం కోసం శ్రవణం, ఆనందం కోసం శ్రవణం, మూల్యాంకనం కోసం శ్రవణం, ధ్వనులలోని వ్యత్యాసాన్ని గ్రహించటానికి శ్రవణం, సమస్యల పరిష్కారం కోసం శ్రవణం, సమాచారాన్ని ఇవ్వటం కోసం శ్రవణం. ఇవన్నీ కూడా శ్రవణంలోని రకాలు. విద్యార్థులు కథలు, పాటలు వినటానికి ఆసక్తిని చూపటం, శిశు గేయాలు వినిపించటం, గేయాలు పాడుతున్నప్పుడు రికార్డు చేసి తిరిగి విద్యార్థులకు వినిపిస్తే తమ ఉచ్చారణ లోపాలను తామే గుర్తించి సవరించుకోవటం అనేది శ్రవణ నైపుణ్యంలోని ప్రాథమిక దశ. కథలు, పాటలు వినటానికి ఆసక్తిని చూపటం, శిశు గేయాలు వినిపించటం, గేయాలు పాడుతున్నప్పుడు అవి రికార్డ్ చేసి తిరిగి విద్యార్థులకు వినిపిస్తే తమ ఉచ్చారణ లోపాలను తామే గుర్తించి సవరించుకోవటం అనేది శ్రవణ నైపుణ్యంలోని ప్రాథమిక దశ. ఇక శ్రవణ నైపుణ్యంలోని మాధ్యమిక దశ ఏంటో చూద్దాం. శతక పద్యాలు, దేశభక్తి గీతాలు, పాటలు, పురాణ కథలు వినిపించటం, రేడియో, టీవీలలో వచ్చే పాఠాలు వినిపించటం, మిమిక్రీ చేయటంలో అనుభవం, నైపుణ్యం ఉన్న విద్యార్థులచే వివిధ ధ్వనులను అనుకరించటం అనేది శ్రవణ నైపుణ్య మాధ్యమిక దశ. నెక్స్ట్, అలాగే శ్రవణ నైపుణ్యంలోని ఉన్నత దశ ఏంటి అంటే ఉన్నత శ్రేణి కథలు, పురాణ ఇతిహాసాలలోని రసవంతమైన ఘట్టాలను రికార్డ్ చేసి వినిపించటం, అవధానాలు, వివిధ సాహితీ రూపకాలు, కార్యక్రమాలని వినిపించటం అనేది శ్రవణ నైపుణ్యంలోని ఉన్నత దశ. ఇవండి
శ్రవణ నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ భాషణం. భాష అభ్యసనంలో రెండవ మెట్టు భాషణం. భావ వ్యక్తీకరణ సాధనాలలో మొదటిది భాషణం. స్పష్టంగా నిర్దిష్టంగా తమలోని భావాలను నోటి మాటల ద్వారా వ్యక్తీకరించటాన్నే భాషణమని అంటారు. భాషణం అనేది వాచిక చర్య. పరస్పర ఆశ్రయములు, పరస్పర ప్రభావితములు అనేవి ఏంటి అంటే శ్రవణము, భాషణము. భాషణాశక్తి దేనివల్ల అలవడుతుంది అంటే అనుకరణ వల్ల అలవడుతుంది. భాషణాశక్తి పెంపొందడం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. వాచిక చర్య అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది అంటే వాచిక అభినయం మరియు ఆంగిక అభినయం మీద ఆధారపడి ఉంటుంది. భావానుగుణమైనటువంటి స్వర భేదకత అంటే ఏంటి అంటే వాచికాభినయం. భావానుగుణమైన స్వర భేదకతతో పాటు హావభావాలు జత కలవటం అనేది ఆంగిక అభినయం అన్నమాట. నెక్స్ట్, విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణనిచ్చేటప్పుడు ధ్వనుల వినియోగం, ఎదుటి వ్యక్తులకు అందించదలుచుకున్న సమాచారం, సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వం అనే 4 అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి అన్నది ఎవరు అంటే పి. గర్రే. విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణనిచ్చేటప్పుడు ధ్వనుల వినియోగము, ఎదుటి వ్యక్తులకు అందించదలుచుకున్న సమాచారము, సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వం అనే 4 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అన్నది పి. గర్రే. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, లాస్ట్ ప్రీవియస్ బిట్ ఇది. నెక్స్ట్ వన్, విద్యార్థులలో వాచిక చర్యను పెంపొందించడానికి శిక్షణనిచ్చేటప్పుడు ప్రాధాన్యం ఇవ్వవలసిన అంశాలు ఏంటి అంటే నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం అనేవి ఇంపార్టెంట్. సో ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా ప్రీవియస్ బిట్టే. విద్యార్థులలో వాచిక చర్యను పెంపొందించడానికి శిక్షణనిచ్చేటప్పుడు ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి అంశాలు ఏంటి అంటే నూతన శబ్ద పరిచయము, విషయ పరిచయము, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, భాషణం గురించి నండూరి రామకృష్ణమాచార్యులు ఎంత చక్కగా చెప్పారో వినండి. వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మంచి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి గలదు. ఇలా అన్నది నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ వన్, వాక్కు వలన కలుగు పరమగు మోక్షంబు. వాక్కు వలన కలుగు పరమగు మోక్షంబు అన్నది ప్రజాకవి వేమన. వాగ్భూషణమే భూషణం అన్నది భర్తృహరి. ఉత్తమ భాషణం లక్షణాలేంటో చూద్దాం. స్పష్టత, ధారాళత, దోషరాహిత్యత, సభాకంపరాహిత్యత, సంవేగికత, సభ్యత, భావానుగుణమైన క్రమత మొదలైనవి ఉత్తమ భాషణం యొక్క లక్షణాలు. ఏ స్థాయిలో విద్యార్థులు ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడాలి అంటే ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థులు ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడాలి. ఇది కూడా లాస్ట్ ప్రీవియస్ బిట్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, విద్యార్థులు మాట్లాడేటప్పుడు ఏర్పడే దోషాలు 3. 1 భావదోషం, 2 భాషాదోషం, 3 ఉచ్చారణ దోషం. విషయ పరిజ్ఞానానికి చెందినటువంటి దోషం భావదోషం. దోషానికి కారణం పిల్లలకు తెలిసిన విషయమే తప్పుగా ఉండటం. సభాకంపం కారణాలు గల దోషం భావదోషం. ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి గల కారణాలు 5. అవేంటో చూద్దాం. వేగోచ్చారణ, సమస్వర రాహిత్యము, సమవేగ రాహిత్యము, ధారాళంగా మాట్లాడలేకపోవటం, ధ్వనులను తారుమారు చేయటం. ఇవి ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి గల కారణాలు. వీటి నుంచి ఒక బిట్ ఇవ్వటానికి అవకాశం ఉందండి. ఇది లాస్ట్ ప్రీవియస్ బిట్ ఇది కూడా. ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి గల కారణాలు ఏంటి అంటే 5. మనకు 4, 3 ఆప్షన్స్ ఇచ్చేసి ఎట్లా ఇస్తాడు అంటే ఒక 3 ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చి ఇంకోటి కరెక్ట్ ఆన్సర్ కానిది ఇవ్వచ్చు. సో ఈ విధంగా అడగటానికి ఛాన్స్ ఉంది. సో లాస్ట్ ప్రీవియస్ బిట్ కూడా అట్లానే అడిగారు. వేగోచ్చారణ, సమస్వర రాహిత్యము, సమవేగ రాహిత్యము, ధారాళంగా మాట్లాడలేకపోవటం, ధ్వనులను తారుమారు చేయటం ఇవి ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి గల కారణాలు. వేగోచ్చారణకు ప్రధాన కారణం ఏంటి అంటే భయం. వేగోచ్చారణకు ప్రధాన కారణం భయం.
పిల్లలు తమ తప్పులు ఇతరులు గుర్తించకుండా తొందరగా వేగంగా మాట్లాడే ప్రయత్నం చేసే దోషం వేగోచ్చారణ. పిల్లలు తమ తప్పులు ఇతరులు గుర్తించకుండా తొందరగా వేగంగా మాట్లాడే ప్రయత్నం చేసే దోషం వేగోచ్చారణ. పిల్లలు కొన్ని మాటలు నెమ్మదిగా, వాక్యం చివరిలో వేగంగా మాట్లాడి ఆత్మవిశ్వాసం లోపించటం అనేది సమవేగరాహిత్య దోషం. కొందరు పిల్లలు తమ భాషణాన్ని స్పష్టంగా వినబడేటట్లు ప్రారంభించి చివరి పదాలు సరిగ్గా వినబడకుండా మాట్లాడటం అనేది సమస్వర రాహిత్యము. సో ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. నేను చెప్పినటువంటివన్నీ కూడా ఏవైతే మీకు ఇక్కడ గమనిస్తే స్టార్ గుర్తులు ఏవైతే పెట్టానో అవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్లో అడిగినటువంటి పాయింట్స్ అండి. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొందరు పిల్లలు తమ భాషణాన్ని స్పష్టంగా వినబడేటట్లు ప్రారంభించి చివరి పదాలు సరిగ్గా వినబడకుండా మాట్లాడటం అనేది సమస్వర రాహిత్యం. వక్తకు భావాలు ఒకదాని వెంట మరొకటి స్ఫురించకపోవటం, భావాలు స్ఫురించి వాటిని వ్యక్తీకరించడానికి తగిన భాష పద సముదాయము జ్ఞప్తికి రాకపోవటం వంటివి వేటికి కారణాలు అంటే ధారాళంగా మాట్లాడలేకపోవటానికి కారణాలు. నెక్స్ట్ వన్, అచ్చులకు బదులు హల్లులు పలకటం. అన్నం అంటే వన్నం అని పలకటం, హల్లులకు బదులు అచ్చులు పలకటం అంటే వినాయక అంటే వినాయక అని పలకటం. అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణులు, మహాప్రాణులకు బదులు అల్ప ప్రాణులు పలకటం అంటే విద్య విద్య, భగవంతుడు భగవంతుడు అలా పలకటం. ఇవన్నీ కూడా ఉచ్చారణ దోషాలే. బిట్ ఏ విధంగా అడుగుతారంటే, ఒక విద్యార్థి అన్నానికి బదులు వన్నం అని పలికాడు, అది ఏ దోషం అని అడుగుతాడండి. ఉచ్చారణ దోషం, ధ్వనుల్లో మార్పులు అనమాట. ఇవి ధ్వనులలో మార్పులు. ఏ దోషము అంటే ఉచ్చారణ దోషం. మనం దోషాలు చెప్పుకున్నాం కదా, ఇక్కడ భావదోషమా భాషా దోషమా ఉచ్చారణ దోషమా అని అడుగుతారు. సో ఇది ఇటువంటి ఉదాహరణలన్నీ కూడా ఉచ్చారణ దోషాలే. ఓకే, సో నెక్స్ట్ వన్, అనునాసికాలు చ సే ష స లలో ఒకదానికొకటి పలకటం. అనునాసికాలు కానీ చ సే ష స లలో ఒకదానికొకటి పలకడం అంటే అన్న అన్న, జ్ఞానం జ్ఞానం, అశోకుడు అశోకుడు, శేషం శేషం, ఈ విధంగా పలకటం అన్నమాట. ఇది కూడా ఉచ్చారణ దోషం. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా ఉచ్చారణ దోషాలే. మీకు బిట్ ఎట్లా అడుగుతాడు అంటే, ఒకదానికొకటి మరొకటి పలకటం. ఒక విద్యార్థి శేషానికి బదులు శేషం అని పలికాడు, అది ఏ దోషం? భావదోషమా భాషా దోషమా ఉచ్చారణ దోషమా ఎట్లా అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఉచ్చారణ దోషాలు. సంయుక్త అక్షరాలను ద్విత్వ అక్షరాలుగా, ద్విత్వ అక్షరాలను సంయుక్త అక్షరాలుగా పలకటం అంటే ఏంటంటే హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు. లాను అలాగా, అలాను లాగా పలకటం సరళ సరళ, పెళ్ళి పెళ్ళి. వర్ణ మార్పిడి, వర్ణ మార్పిడి అంటే ఆ వర్ణాలని మార్చటం అనమాట. నవ్వులాట నవ్వుటాల, అటుదిటు మార్చటం. అలాగే అక్షరాలను దాటివేయటం, మహారాజు మారాజు. పై అంశాలన్నీ కూడా ఏ రకమైన దోషాలు అంటే ఉచ్చారణ దోషాలే. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉచ్చారణ దోషాలే. నెక్స్ట్ వన్, వాగింద్రియ లోపం, వాగింద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ మొదలైనవి ఏవి ఏర్పడటానికి గల కారణాలు అంటే ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి కారణాలు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. వాగింద్రియ లోపము, వాగింద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావము, అశ్రద్ధ మొదలైనవి ఏవి ఏర్పడటానికి గల కారణాలు అంటే ఉచ్చారణ దోషాలు. భాషా నైపుణ్యాల నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. డెఫినెట్లీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, భాషణా నైపుణ్యాన్ని అభివృద్ధి చర్యలు. భాషణా నైపుణ్యం కొరకు అభివృద్ధి చర్యలు ఏంటి అంటే సంభాషణ, శిశుగీతాలు పాడించుట, నాటకీకరణం, బాలగేయాలు, కథాకథనం, వాచిక చర్య, వక్తృత్వం, భాషా ప్రయోగశాల, కంట్రోల్ గది మొదలైనవన్నీ కూడా భాషా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటానికి తీసుకున్న చర్యలు. మూడవది పఠనం. భాష అభ్యసనంలో మూడవ మెట్టు పఠనం. లిపి రూపమైన వస్తుజాలాన్ని వాగింద్రియముల సహాయంతో మనసులో కానీ లేదా బిగ్గరగా కానీ చదివి అందని అర్థాన్ని గ్రహించటాన్నే పఠనం అని అంటారు. పఠనం దేనికి సంబంధించినది అంటే భావగ్రహణ నైపుణ్యానికి సంబంధించినది. ఊహాత్మకమైన జ్ఞానానికి చెందిన నైపుణ్యమే పఠనం. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో అట్లాగే లోక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అవసరమైనది పఠనం. భాషణానికి మరియు లేఖనానికి మధ్య వారధి పఠనం. ఇది ఇంపార్టెంట్ అండి. భాషణానికి మరియు లేఖనానికి మధ్య వారధి పఠనం.
సాధారణ పరిభాషలో పఠనం అంటే చదవటం. ఈ పఠనానికి సంబంధించి బద్దెన తన సుమతి శతక పద్యాన్ని ఎట్లా చెప్పారో చూద్దాం. ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మన్ను ద్రవ్వినట్టి గుంటర సుమతి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. నెక్స్ట్, విద్యార్థుల పఠన దోషాలను సవివరంగా క్రోడీకరించిన వారు మెంజిల్. ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. విద్యార్థుల పఠన దోషాలను సవివరంగా క్రోడీకరించిన వారు మెంజిల్. టీచింగ్ రీడింగ్ ఏ ఛాలెంజ్ అనే పుస్తకంలో ఒక రచయిత చెప్పింది తెలుసుకోవటం, చెప్పిన దాన్ని అర్థాన్ని గురించి ఆలోచించటం, అది తెలిపే భావాన్ని నిర్ధారించటం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడమే పఠనం అన్నది ఎన్సీఈఆర్టీ. టీచింగ్ రీడింగ్ ఏ ఛాలెంజ్ అనే పుస్తకంలో ఒక రచయిత చెప్పింది తెలుసుకోవటం, చెప్పిన దాన్ని అర్థాన్ని గురించి ఆలోచించటం, అది తెలిపే భావాన్ని నిర్ధారించటం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించటమే పఠనం అన్నది ఎన్సీఈఆర్టీ. సో ఈ బిట్ ప్రీవియస్ బిట్ అండి. సో నెక్స్ట్ వన్, పిల్లలు పఠిస్తున్నప్పుడు చేసే తప్పులను సరిచేయటం అనేది పఠన ప్రక్రియను అడ్డుకోవటమే అన్నది వి బాలసుబ్రహ్మణ్యం గారు చదువు విజ్ఞాన పత్రికలో ఈ విధంగా చెప్పడం జరిగింది. పిల్లలు పఠిస్తున్నప్పుడు చేసే తప్పులను సరిచేయటం అనేది పఠన ప్రక్రియను అడ్డుకోవటమే అన్నది వి బాలసుబ్రహ్మణ్యం గారు. పిల్లల పఠన దోషాలకు ప్రధాన కారణాలు ఏంటి అంటే దృష్టి లోపం, పఠన సామాగ్రి లోపం, ఉచ్చారణ లోపం, అవగాహన లోపం. పిల్లల పఠన దోషాలకు ప్రధాన కారణాలు దృష్టిలోపం, పఠన సామాగ్రి లోపం, ఉచ్చారణ లోపం, అవగాహన లోపం. చదివే విధానాన్ని బట్టి పఠనం రెండు రకాలు, ప్రకాశ పఠనం, మౌన పఠనం. గ్రహించే విధానాన్ని బట్టి పఠనం రెండు రకాలు, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. చదివే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు? రెండు రకాలు, ప్రకాశ పఠనం, మౌన పఠనం. గ్రహించే విధానాన్ని బట్టి పఠనం రెండు రకాలు, అది క్షుణ్ణ పఠనము, విస్తార పఠనం. మరి ప్రకాశ పఠనం అంటే ఏంటో చూడండి. లిపి రూపంలో ఉన్న విషయాన్ని హెచ్చు స్వరంలో చదివి అవగాహన చేసుకోవటాన్ని ప్రకాశ పఠనం అంటారు. లిపి రూపంలో ఉన్న విషయాన్ని హెచ్చు స్వరంలో చదివి అవగాహన చేసుకోవటాన్ని ప్రకాశ పఠనం అని చెప్పేసి అంటాము. ఈ ప్రకాశ పఠనానికే గల పేర్లు బాహ్య పఠనం, బయటికి చదవటం అండి. ప్రకాశ పఠనం అంటే బాహ్య పఠనము, బహిర పఠనము, వాచా పఠనము. ప్రకాశ పఠనానికి గల పేర్లు బాహ్య పఠనము, బహిర పఠనము, వాచా పఠనము. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన పఠనం ప్రకాశ పఠనం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైనటువంటి పఠనం ప్రకాశ పఠనం. ఉచ్చారణ దోషాలు, భాషా దోషాలు, విషయ దోషాలు ఏ పఠనం వలన సవరించవచ్చు అంటే ప్రకాశ పఠనం ద్వారా సవరించవచ్చు. ఏ పఠనం వలన మనసు అన్యాక్రాంతం అవ్వదు అంటే మనం చూడండి, నెమ్మదిగా చదివితే మనసులో చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. బయటికి చదివామనుకోండి అసలు ఒక్క ఆలోచన కూడా ఉండదు మనకి. సో ఆ విధంగా ఏ పఠనం వల్ల మనసు అన్యాక్రాంతం అవ్వదు అంటే ప్రకాశ పఠనం వలన. ప్రకాశ పఠనంలో అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది అంటే పలుకు మేర. ప్రకాశ పఠనం పరిమితులు ఏంటో చూద్దాం. ప్రకాశ పఠనం యొక్క పరిమితులు: వాగీంద్రియాలకు అలసట ఏర్పడుతుంది. గట్టిగా చదివితే ఆటోమేటిక్గా తొందరగా అలసిపోతాం కదా, ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. మనం బయటికి చదువుతూ ఉంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. గ్రంథాలయంలో ప్రకాశ పఠనాన్ని ఉపయోగించలేం, సైలెంట్గా చదవాలి కాబట్టి. నత్తి నుగి ఉన్నవారికి ప్రకాశ పఠనం అనేది అవరోధంగా ఉంటుంది. ఇవి ప్రకాశ పఠనం యొక్క పరిమితులు. ఒకసారి విద్యార్థి చూడగలిగిన పద సముదాయాన్ని ఏమంటారు అంటే నయనమితి అంటారు. ఈ నయనమితినే చూపు మేర అంటారు. వీటికి సంబంధించినటువంటి బిట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి విద్యార్థి చూడగలిగినటువంటి పద సముదాయాన్ని నయనమితి అంటాము, దీన్నే చూపు మేర అంటాం. ఒక గుక్కలో పలకగలిగిన పద సముదాయాన్ని ఏమంటాము అంటే పలుకు మేర అంటాము, వాంగ్మితి. ఒక గుక్కలో పలకగలిగిన పద సముదాయమే పలుకు మేర, వాంగ్మితి. విద్యార్థి చూస్తున్నటువంటి పదానికి పలుకుతున్న పదానికి మధ్య అవరోధాన్ని ఏర్పడటాన్ని ఏమంటారు అంటే చూపు మేర, పలుకు మేర అంతరం అని చెప్పేసి అంటాము. దీనినే వాంగ్మయన సమితి అంటాము. ఇది ఇంపార్టెంట్ అండి. చూపు మేర, పలుకు మేర అంతరాన్నే ఎట్లా చెప్తాము అంటే వాంగ్మయన సమితి. విద్యార్థి చూస్తున్నటువంటి పదానికి పలుకుతున్న పదానికి మధ్య అవరోధం ఏర్పడటాన్నే చూపు మేర, పలుకు మేర అంతరం అంటారు, వాంగ్మయన సమితి. విద్యార్థి చూస్తున్న పదాన్ని ముందు చూసి తర్వాత ఆ పదాన్ని పలకటాన్ని
పురోగమన వాంగ్మయ సమితి అని చెప్పేసి అంటాము. విద్యార్థి చూస్తున్న పదాన్ని తర్వాత చేసి పలకగలిగిన, ముందు చూసి తర్వాత ఆ పదాన్ని పలకటం పురోగమన అంటాము. తర్వాత చేసి పలకగలిగిన పదాన్ని ముందు పలకడాన్ని తిరోగమన వాంగ్మయ సమితి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వయోక్తిక పఠనం. వయోక్తిక పఠనం ఒక్కొక్క విద్యార్థి చేత తరగతి గదిలో పఠింప చేయటాన్ని వయోక్తిక పఠనం అని చెప్పేసి అంటాము. విద్యార్థిలో ఉండే భావదోషాలు, భాషా దోషాలు కూడా ఈ పఠనం వలన సవరించవచ్చు. నెక్స్ట్ సామూహిక పఠనం. తరగతి గదిలో ఉండే విద్యార్థులందరూ ఒకేసారి చదవటాన్నే సామూహిక పఠనం అని చెప్పేసి అంటాము. భావదోషాలు, ఉచ్చారణ దోషాలు వీటితో సవరించలేము. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. భావదోషాలు, ఉచ్చారణ దోషాలు ఏ పఠనంలో సవరించలేము అంటే సామూహిక పఠనంలో సవరించలేము. ఉపాధ్యాయుడిని విద్యార్థి అనుసరించి పఠనం చేయటం అనుసరణ పఠనము లేదా అనుబంధ పఠనము అని చెప్పేసి అంటారు. ఉపాధ్యాయుడిని విద్యార్థి అనుసరించి పఠనం చేయటాన్ని అనుసరణ పఠనం లేదా అనుబంధ పఠనం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఆదర్శంగా భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించటాన్ని ఆదర్శ పఠనం అంటారు. ఉపాధ్యాయుడు ఆదర్శంగా భావదోషాలు కానీ, భాషా దోషాలు కానీ, ఉచ్చారణ దోషాలు కూడా లేకుండా పఠించటాన్ని ఆదర్శ పఠనం అంటాం. ఆదర్శ పఠనం అనేది దేనిలో భాగంగా చేయాలి అంటే ప్రకాశ పఠనంలో భాగంగా చేయాలి. నెక్స్ట్ వన్ మౌన పఠనం. లిపి రూపంలో ఉన్న విషయాన్ని మనసులో చదువుకుని అర్థం చేసుకోవటాన్ని మౌన పఠనం అని చెప్పేసి అంటాం. మౌన పఠనానికి గల పేర్లు నిశ్శబ్ద పఠనం, గంభీర పఠనం. మౌన పఠనానికి గల పేర్లు నిశ్శబ్ద పఠనం, గంభీర పఠనం. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చెప్పించకూడని పఠనం ఏది అంటే మౌన పఠనం. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చెప్పించే పఠనం ప్రకాశ పఠనం. చెప్పించకూడని పఠనం ఏది అంటే మౌన పఠనం. మౌన పఠనం అనేది ఏ తరగతిలో ప్రారంభించి నెమ్మదిగా అలవాటు చేయించాలి అంటే 2వ తరగతిలో ప్రారంభించి వాళ్ళకి నెమ్మదిగా అలవాటు చేయించాలి. ప్రాథమికోన్నత స్థాయిలో ఖచ్చితంగా చేయించాల్సినటువంటి పఠనం ఏది అంటే మౌన పఠనం. ఈ మౌన పఠనం వలన ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మౌన పఠనం అనేది విస్తార పఠనానికి నాంది. మౌన పఠనంలో అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది అంటే చూపు మేర, పలుకు మేరకు ఉండదు. ప్రకాశ పఠనంలో పలుక మేరకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మౌన పఠనంలో అధిక ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే చూస్తూ చదువుతాం కదా, అంటే మనసులో, కాబట్టి చూపు మేరకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మౌన పఠనం వలన వాగేంద్రియాలకు అలసట ఏర్పడదు. కావున విద్యార్థులు ఎక్కువసేపు చదువుకోవటానికి వీలవుతుంది. మౌన పఠనం అనేది విరామకాల సద్వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రంథాలయంలో చేయవలసిన పఠనం మౌన పఠనం. మౌన పఠనం వలన ఇతరులకు అవరోధం ఏర్పడదు. ఇవి మౌన పఠనం యొక్క ప్రయోజనాలు. మరి పరిమితులు ఏంటి? మౌన పఠనం యొక్క పరిమితులు ఏంటి అంటే భావదోషాలను, భాషా దోషాలను, ఉచ్చారణ దోషాలను మౌన పఠనం ద్వారా సవరించలేము. భావదోషాలు కానీ, భాషా దోషాలు కానీ, ఉచ్చారణ దోషాలు కూడా మౌన పఠనం ద్వారా సవరించలేము. మౌన పఠనం వలన మనసు అన్యాక్రాంతం అవటానికి వీలవుతుంది. ఇవి మౌన పఠనం గురించి. నెక్స్ట్ వన్ క్షుణ్ణ పఠనం. ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాన్ని చదవటాన్ని క్షుణ్ణ పఠనం అని చెప్పి అంటాం. క్షుణ్ణ పఠనంలో విషయాన్ని ఆమూలాగ్రంగా చదువుతారు. తక్కువ సమయం చదవగలం, ఎక్కువ పుస్తకాలని చదవలేము, కానీ ఎక్కువ కాలం గుర్తుండే పఠనం ఏది అంటే క్షుణ్ణ పఠనం. ఒక కావ్యాన్ని కానీ లేదా ఒక వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద, ప్రతి అర్థం మీద దృష్టిని సారించి చదవటం క్షుణ్ణ పఠనం అన్నది ఎవరు అంటే శ్రీ గొడవర్తి సూర్యనారాయణ అభినవ చార్యకం అనేటటువంటి గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక కావ్యాన్ని కానీ లేదా ఒక వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద, ప్రతి అర్థం మీద దృష్టిని సారించి చదవటం క్షుణ్ణ పఠనం అని అన్నది ఎవరు అంటే శ్రీ గొడవర్తి సూర్యనారాయణ అభినవ చార్యకం అనేటటువంటి గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్షుణ్ణ పఠనమునకు చక్కని ఉదాహరణలు ఏంటి అంటే తెలుగు వాచక పుస్తకాలు. క్షుణ్ణ పఠనమునకు చక్కని ఉదాహరణలు ఏవి అంటే తెలుగు వాచక పుస్తకాలు. మానవుడికి క్షుణ్ణ పఠనం ద్వారానే సమగ్రమైనటువంటి జ్ఞాన సముపార్జన
భాషపై అధికారం సమకూరుతుందని పేర్కొన్నది ఎవరు అంటే ఫ్రాన్సిస్ బేకన్. మానవుడికి క్షుణ్ణ పఠనం ద్వారానే సమగ్రమైనటువంటి జ్ఞాన సముపార్జన, భాషపై అధికారము సమకూరుతుందని పేర్కొన్నది ఫ్రాన్సిస్ బేకన్. కొన్ని పుస్తకములను రుచి చూడాలి, మరికొన్ని పుస్తకములను నమిలి మింగాలి, ఇంకొన్ని పుస్తకములను నమిలి మింగడమే కాక జీర్ణం చేసుకోవాలి అని అభిప్రాయపడింది కూడా ఫ్రాన్సిస్ బేకన్. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, మరికొన్ని పుస్తకాలను నమిలి మింగాలి, ఇంకొన్ని పుస్తకాలను నమిలి మింగడమే కాక జీర్ణం చేసుకోవాలి అని అభిప్రాయపడినది ఫ్రాన్సిస్ బేకన్. వాచక పుస్తకాల్లోని పద్య గద్యాత్మకమైన పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితమైనటువంటి పఠనం ఏది అంటే క్షుణ్ణ పఠనం. వాచక పుస్తకాల్లోని పద్య గద్యాత్మకమైనటువంటి పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితమైన పఠనం క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం యొక్క ప్రయోజనాలు చూస్తే విషయంపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. తార్కిక శక్తి, ఆలోచన సామర్థ్యం అభివృద్ధి చెందుతాయి. కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు. ఇవి క్షుణ్ణ పఠనం యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్ వన్ విస్తార పఠనం. కేవలం భావ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పఠనం చేయటమే విస్తార పఠనం. విస్తార పఠనానికి చక్కని ఉదాహరణలు ఏంటి అంటే ఉపవాచకాలు. విస్తార పఠనం వలన విద్యార్థులలో మౌన పఠన సామర్థ్యం పెరుగుతుంది. విస్తార పఠనం వలన ఎక్కువ పుస్తకాలు చదువుతాము, తక్కువ కాలం గుర్తుంటుంది. విస్తార పఠనానికి గల పేర్లు విస్తరణ అధ్యయన పఠనము, విస్తృత పఠనము, వినోద పఠనం అని పేర్లు. పఠనాన్ని వేగంగా చదువుతూ పూర్తిగా పాఠ్యాంశాన్ని చదివి ముఖ్య విషయాలను తెలుసుకోవటాన్ని శీఘ్ర పఠనం అంటారు. పఠనాన్ని వేగంగా చదువుతూ పూర్తిగా పాఠ్యాంశాన్ని చదివి ముఖ్య విషయాలు తెలుసుకోవటాన్ని శీఘ్ర పఠనం అంటారు. ప్రత్యేకమైన సమాచారం కోసం చేసే పఠనాన్ని సమాచార పఠనం అంటారు. ప్రత్యేకమైన సమాచారం కోసం చేసే పఠనాన్ని సమాచార పఠనం అంటారు. విద్యార్థి పుస్తకంలోని అన్ని వాక్యాలకు బదులు ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలను వదిలి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అన్నీ గ్రహించే పఠనాన్ని ఏమంటారు అంటే మండూక ప్లుతి పఠనం అంటారు. విద్యార్థి పుస్తకంలో ఉన్నటువంటి అన్ని వాక్యాలకి బదులు ఒక వాక్యం చదివి తర్వాత మరికొన్ని వాక్యాలను వదిలేసి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అన్ని గ్రహించేటటువంటి పఠనాన్ని మండూక ప్లుతి పఠనం అని చెప్పేసి అంటారు. ఇక పఠన బోధనా పద్ధతులు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సంప్రదాయక పద్ధతి, రెండవది ఆధునిక మనోవైజ్ఞానిక పద్ధతి. సంప్రదాయక పఠన బోధనా పద్ధతులు 3 రకాలు. ఒకటవది అక్షర పద్ధతి, రెండవది నవీనాక్షర పద్ధతి, మూడవది అనుకరణ పద్ధతి. అక్షర పద్ధతి అంటే ఏంటి అంటే దీనిని పురాతన పద్ధతి లేదా వర్ణ సంజ్ఞాయ పద్ధతి అని చెప్పేసి అంటాం. వర్ణమాలలోని అక్షరాలను క్రమం తప్పకుండా ప్రతి అక్షరాన్ని ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద రాసి వర్ణమాల చార్ట్లోని అక్షరాలను క్రమంగా చూపించి విద్యార్థులకు అక్షరాలను నేర్పించే పద్ధతినే అక్షర పద్ధతి అని చెప్పేసి అంటాం. అక్షర పద్ధతి అంటే పురాతన పద్ధతి లేదా వర్ణ సంజ్ఞాయ పద్ధతి. వర్ణమాలలోని అక్షరాలని క్రమం తప్పకుండా ప్రతి అక్షరాన్ని కూడా ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద రాసి వర్ణమాల చార్ట్లోని అక్షరాలను క్రమంగా చూపించి విద్యార్థులకు అక్షరాలను నేర్పించే పద్ధతిని అక్షర పద్ధతి అంటాం. మరి నవీన అక్షర పద్ధతి అంటే ఏంటి అంటే అక్షరాల క్రమాన్ని పాటించకుండా పోలికను బట్టి అక్షరాలను నేర్పే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అంటాం. అక్షరాల క్రమాన్ని పాటించకుండా పోలికను బట్టి అక్షరాలను నేర్పే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అని చెప్పేసి అంటాం. నవీనాక్షర పద్ధతికి సారూప్య పద్ధతి, రూప సాదృశ్య పద్ధతి, పరిచయ పదాల పద్ధతి అని పేర్లున్నాయి. నవీనాక్షర పద్ధతికి సారూప్య పద్ధతి, రూప సాదృశ్య పద్ధతి, పరిచయ పదాల పద్ధతి అనేటటువంటి పేర్లు ఉన్నాయి. పోలికలను అక్షరాలను నేర్పి పోలికలను అక్షరాలను విడిచిపెట్టి వాటిని తర్వాత తరగతి గదిలో నేర్పే పద్ధతే నవీనాక్షర పద్ధతి. పోలికలను అక్షరాలను నేర్పి పోలికలను అక్షరాలను విడిచిపెట్టి వాటిని తర్వాత తరగతిలో నేర్పే పద్ధతే నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ వన్ పద పద్ధతి. పద పద్ధతిలో అక్షరాలను నేర్పటానికి వివిధ పద్ధతులను వినియోగిస్తారు. తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళటమే పద పద్ధతి. పద పద్ధతిలో విద్యార్థులకు అక్షరాలను నేర్పటానికి 3 రకాల మెరుపు అట్టలను ఉపయోగిస్తారు. మొదటిది గుర్తింపు అట్ట. గుర్తింపు అట్ట అంటే ఏంటి అంటే ఒక అట్టపై సగభాగంలో చిత్రపటము, క్రింది సగభాగంలో దాని పేరు కలిగిన అట్ట ఉంటుంది. దీన్నే గుర్తింపు అట్ట అంటారు. అట్ట రెండో వైపు ఖాళీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెండవది స్వయం సవరణపు అట్ట.
ముందు భాగంలో చిత్రం ఉంటుంది, వెనుక భాగంలో ఆ చిత్రం యొక్క పేరు ఉంటుంది. ఇది స్వయం సవరణపు అట్ట. మరి జతపరిచే అట్ట అంటే ఏంటి అంటే ఇక్కడ 2 అట్టలు ఉంటాయి. జతపరిచే అట్టలో 2 అట్టలు ఉంటాయి. 1వ అట్టలో ముందు భాగంలో చిత్రం ఉంటుంది, 2వ అట్టలోనేమో ఆ చిత్రం యొక్క పేరు ఉంటుంది. ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1, 2 తరగతుల విద్యార్థుల తెలుగు వాచకాలు పద పద్ధతిలో ముద్రించింది. 1, 2 తరగతుల యొక్క తెలుగు వాచకాలు. నెక్స్ట్ వన్ వాక్య పద్ధతి. అక్షరాలను నేర్పడానికి ఉపయోగించే బోధనా పద్ధతినే వాక్య పద్ధతి అని చెప్పేసి అంటాము. మొత్తం నుండి భాగాలకు వెళ్ళే పద్ధతి ఈ వాక్య పద్ధతి. గెస్టాల్ట్ వాదులు సమగ్రాకృతి సిద్ధాంతాన్ని ఈ వాక్య పద్ధతి పోలి ఉంటుందన్నమాట. గెస్టాల్ట్ వాదుల యొక్క సమగ్రాకృతిని సిద్ధాంతాన్ని పోలి ఉండేటటువంటి పద్ధతి వాక్య పద్ధతి. వాక్య పద్ధతిలో ఉపయోగించే వాక్య పత్రాలు 3. సేమ్ గుర్తింపు అట్ట మనం చెప్పుకున్నాం కదా, స్వయం సవరణపు అట్ట అలా ఎలా అయితే ఉన్నాయో అలాగే ఇవి కూడా గుర్తింపు వాక్యపత్రము, స్వయం సవరణ వాక్యపత్రము, జతపరిచే వాక్యపత్రం అన్నమాట. వాక్య పద్ధతిలో అక్షరాలను నేర్పే వరుస క్రమం ఎట్లా ఉంటుంది అంటే వాక్యము, పదము, పదంలో ఉండేటటువంటి అక్షరము. నెక్స్ట్ వన్ కథా చిత్ర పద్ధతి. మొదట కథను బోధించి తర్వాత కథకు సంబంధించినటువంటి చిత్రాలను వరుస క్రమంలో చూపించాలి. ఆ చిత్రం క్రింది భాగంలో వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని చిత్రం చూసి చదివించాలన్నమాట. ఇది కథా చిత్ర పద్ధతి. నెక్స్ట్ వన్ పఠన బోధనా పద్ధతుల్లో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది అంటే పద పద్ధతి. పఠన బోధనా పద్ధతుల్లో శ్రేష్టతరమైనది ఏది అంటే వాక్య పద్ధతి. పఠన బోధనా పద్ధతులలో శ్రేష్టోత్తరమైనది ఏది అంటే కథా చిత్ర పద్ధతి. పఠనం మీద పరిశోధన చేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే బ్రోనర్. పఠనం మీద పరిశోధన చేసినటువంటి విద్యావేత్త బ్రోనర్. ఇవి అండి పఠనానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ వన్ లేఖనం. భాషా నైపుణ్యాలలో 4వది లేఖనం. భావ వ్యక్తీకరణకు తోడ్పడేది లేఖనం. భాషా నైపుణ్యాలలో అత్యంత కష్టమైనటువంటి నైపుణ్యం ఏది అంటే లేఖనం. అక్షరాలకు స్థిర రూపం, శాశ్వత రూపం ఇచ్చేది లేఖనం. మాట్లాడే భాషకు ఏకరూపత ఉండాల్సిన అవసరం లేకపోయినా లేఖనం ఉపయోగించే భాషకు ఏకరూపత ఉండాలి. లిపి అనే పదం ఏ ధాతువు నుండి వచ్చింది అంటే లిప్ అనేటటువంటి ధాతువు నుండి వచ్చింది. లిప్ అనగా అర్థం మసిపూయటం. లేఖనం అనే పదంలో లేక్ అనగా గీయటము, రాయటము, చెక్కటం అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. పఠనం లేఖనంలో పఠనం ముందుగా నేర్పాలి అన్నది ఎవరు అంటే రైబర్న్. లేఖనాన్ని ముందుగా నేర్పి తర్వాత పఠనం నేర్పాలి అన్నది మాంటిస్సోరీ. నెక్స్ట్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని నేర్పాలి అని చెప్పినది పెస్టాలజీ. పారసిక పదం డిపి అనే పదం నుంచి లిపి అనే పదం ఏర్పడింది అని చెప్పినది బర్నెల్. లిపి అనే పదం నుంచే పారసిక పదం డిపి ఏర్పడింది అన్నది కొసావిస్ స్పైగెల్. మొట్టమొదట లిపిని ఉపయోగించింది ఎవరు అంటే పర్షియన్లు, పారసికులు. పారసికులు ఉపయోగించినటువంటి లిపి ఏది అంటే క్యూనిఫారం లిపి. బాణాల గుర్తుతో ఉంటుంది కదా, దాన్నే క్యూనిఫారం లిపి అని చెప్పేసి అంటాం. ఈజిప్ట్ దేశస్థులు ఉపయోగించేటటువంటి లిపి ఏది అంటే చిత్రలిపి. దీన్ని ఫోనిషియన్ లిపి అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో ఉండే అనేక భాషలకు మాతృక ఏది అంటే చిత్రలిపి. ప్రాముఖ్యత చెందినటువంటి లిపులు కొన్ని చూద్దాం. క్యూనిఫారం లిపి, హైరోగ్లాఫిక్ లిపి, క్రిటు లిపి, సెమిటిక్ లిపి, ఫోనిషియన్ లిపి. భారతదేశంలోని లిపి ఏది అంటే చిత్రలిపి. దీన్నే బ్రహ్మలిపి అని కూడా అంటారు. బ్రహ్మలిపిని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోని అశోకుడు శాసనాల్లో ఈ బ్రహ్మలిపి అనేటటువంటిది కనిపిస్తుంది. బ్రహ్మలిపి ఈజిప్ట్ దేశానికి చిత్రలిపి నుంచి వచ్చినది అని చెప్పింది ఎవరు అంటే కన్నింగ్ హోమ్. బ్రహ్మలిపి అనేది ఈజిప్ట్ దేశానికి చిత్రలిపి నుంచి వచ్చింది అని చెప్పింది కన్నింగ్ హోమ్. బ్రహ్మలిపి అంటే ఉత్తర బ్రాహ్మలిపి, దక్షిణ బ్రహ్మలిపి అని చెప్పేసి ఉన్నాయి. ఈ ఉత్తర బ్రహ్మలిపిలో సిద్ధము, శారద, నాగరి అనేటటువంటి శాఖలు ఉన్నాయన్నమాట. ఈ సిద్ధం అనే శాఖ నుంచే మన దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం అనేది వచ్చింది. తెలుగు అనేటటువంటి భాష దక్షిణ బ్రహ్మలిపి అన్నమాట. అమరావతిలో అశోకుడు వేసినటువంటి శాసనాల్లో తెలుగు లిపిని కనుక్కున్నారు. విష్ణుకుండినులు యొక్క భాష వేంగి భాష. చా, జా అనేటటువంటి గుర్తులను ప్రయోగించినది ఎవరు అంటే సిపి బ్రౌన్. ఇవండి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ లేఖనానికి. నెక్స్ట్ లేఖనంలోనే ఇంకో టాపిక్ ఏంటి అంటే మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు స్పష్టంగా రాయటము, జీలుగు రాత, గొలుసుకట్టు విధానంలో లేనటువంటి లక్షణం ఏది అంటే స్పష్టత. పదానికి ఒక అక్షరము, వాక్యానికి 2 అక్షరాల వ్యవధి ఉంచాలి.
సో స్పష్టత అనేటటువంటిది ఎట్లా ఉండాలి అంటే స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా జీలుగు రాత గొలుసుకట్టు విధానంలో లేనటువంటి లక్షణం ఇది. నెక్స్ట్ పదానికి పదానికి ఒక అక్షరం ఉంచాలి, వాక్యానికి వాక్యానికి అయితే 2 అక్షరాల వ్యవధి ఉంచాలి. మరి ఇట్లాంటివి ఎట్లా ఇస్తారు మనకి బిట్ రూపంలో అంటే, ఇప్పుడు జీలుగు రాత గొలుసుకట్టు విధానంలో లేని లక్షణం స్పష్టత. ఇప్పుడండి ఎక్కడా కూడా డైరెక్ట్ బిట్స్ అయితే ఇవ్వట్లేదు. సరైన వాటిని జతపరచండి, లేదా సరికానిది ఏంటి, సరైనది ఏంటి, ఇలా ఇస్తున్నారు. మనకి ఒక 4 బిట్స్ చదివితే కానీ ఒక బిట్ అవ్వట్లేదు అనమాట. అట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్. అంతా అప్లికేషన్ మెథడే కాబట్టి ఇక ఇవి ఎట్లా చదవాలి అంటే, జీలుగు రాత గొలుసుకట్టు విధానంలో లేని లక్షణం ఏది, స్పష్టత. అలాగే సమాన పరిమాణంలో వ్రాయటం అని చెప్పేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సమాన పరిమాణంలో రాయటం సమత. సో ఈ విధంగా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సరికానిది ఏది, లేదా ఇందులో సరి అయినది ఏది, లేదా జతపరచండి ఇట్లా అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాయింట్ని కూడా ఇది ఇంపార్టెంట్ కాదులే, డైరెక్ట్ బిట్స్ ఇచ్చేటటువంటి కాలం చెల్లిపోయిందండి. టెట్లో కూడా చాలా కష్టంగానే ఇస్తున్నారు. ఇంతకుముందు టెట్ అంటే డైరెక్ట్ బిట్స్ ఉండేవి, డిఎస్సి కాస్త అప్లికేషన్ మెథడ్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, టెట్ కూడా అదే విధమైన రీతిలో ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది అన్ఇంపార్టెంట్, ఇది అంత అత్యంత అవసరమేం లేదులే అని ఆలోచన ఉంటే అది వదిలిపెట్టేయండి. ఓకే. నెక్స్ట్ సమత. సమత అంటే సమాన పరిమాణంలో వ్రాయటం. ఏక అక్షరాలు, ద్విత్వ అక్షరాలు, సంయుక్త సంశ్లేష అక్షరాలు వచ్చినప్పుడు పాటించవలసినటువంటి లక్షణం ఏది అంటే సమత. నెక్స్ట్ రీతి. రీతి అంటే అక్షరాలు రాసేటటువంటి విధానం. ఇవన్నీ మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలండి. నెక్స్ట్ రీతి, అక్షరాలు రాసే విధానం అన్నమాట. గుండ్రత దీని యొక్క లక్షణం. తెలుగు భాషని గుండ్రంగానే రాయాలి. నెక్స్ట్ వన్ భంగిమ. అక్షరాలను రాసేటప్పుడు కూర్చునే విధానం, లేఖోపకరణం పట్టుకునే విధానాన్ని భంగిమ అంటారు. అక్షరాలు రాసేటప్పుడు మణికట్టుని 42 కోణంలో వంచి వ్రాయాలన్నమాట. 42 డిగ్రీ కోణంలో వంచి రాయాలి. నెక్స్ట్ వన్ వేగం. రాసేటప్పుడు మరీ నిదానంగా రాయకూడదు, అలాగే మరీ వేగంగా కూడా రాయకూడదు. ఒక నిమిషానికి 20 నుంచి 30 పదాలు వ్రాయాలి. నెక్స్ట్ వన్ వర్ణక్రమ దోషాలు లేకుండా రాయాలి. అక్షరాలు రాసేటప్పుడు సౌష్ఠవంగా చక్కగా ఆకర్షించేటట్లు రాయాలి. విరామ చిహ్నాలని పాటిస్తూ రాయాలి. విరామ చిహ్నాలను తెలుగులోకి ఏ భాష నుండి తీసుకువచ్చారు అంటే ఆంగ్ల భాష నుండి తీసుకొచ్చారు. అలాగే పంచ లక్షణాలు ఏంటి అంటే స్పష్టత, నిర్దుష్టత, సమత, వేగము, రీతి. భాషా నైపుణ్యాలకు పంచ లక్షణాలు హృదయం లాంటిది అని అన్నది ఎవరు అంటే రావి రంగారావు. బోధనా ప్రదీపిక గ్రంథంలో ఈ విధంగా ఆయన చెప్పారనమాట. భాషా నైపుణ్యాలకు పంచ లక్షణాలు హృదయం లాంటిది అన్నది ఎవరు అంటే రావి రంగారావు గారు. ఇవండి. నెక్స్ట్ లేఖనంలోని రకాలు. మొదటిది దృష్టి లేఖనం. ఈ దృష్టి లేఖనాన్ని చూచి రాత అని చెప్పేసి అంటారు. ప్రాథమిక దశ విద్యార్థులకు అవసరమైనటువంటిది ఈ దృష్టి లేఖనం అనేది. వ్రాయబడిన లేదా అచ్చు పుస్తకంలోని అంశాన్ని లేదా పారాగ్రాఫ్ని విద్యార్థి చూస్తూ చదువుకుంటూ రాయటం అన్నమాట. దృష్టి లేఖనం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే వర్ణక్రమ దోషాలు అనేవి ఏర్పడవు. చూచిరాత కాబట్టి వర్ణక్రమ దోషాలు అనేవి ఏర్పడవు. హోంవర్క్ ఇచ్చేటప్పుడు పాఠ్య పుస్తకంలో విషయాన్ని మాత్రమే ఇవ్వాలండి. బయటది ఎక్కడదో ఇచ్చి రాయమంటం కాదు, పాఠ్య పుస్తకంలో విషయాన్ని మాత్రమే ఇవ్వాలి హోంవర్క్ ఇచ్చేటప్పుడు. ఇది ప్రాథమిక దశ విద్యార్థులకు అవసరమైనది. మీకు బిట్ట ఎట్లా అడగొచ్చు, ప్రాథమిక దశ విద్యార్థులకు అవసరమైనటువంటి లేఖనం దృష్టి లేఖనం, చూచి రాత. ఓకే. నెక్స్ట్ వన్ కాపీ రైటింగ్ లేదా వరవడి. కాపీ రైటింగ్ లేదా వరవడికి ఇతర పేర్లు వరవడి వ్రాయటం, మేలుబంతి నమూనా, కరడాలు వ్రాయటం మొదలైనవి. కాపీ రైటింగ్ను తెలంగాణ రాష్ట్రంలో కరడాలు వ్రాయడం అని అంటారు. కాపీ రైటింగ్ వలన మంచి దస్తూరి అలవడుతుంది. కాపీ రైటింగ్ పుస్తకాలలోని పేజీ పైన ఆదర్శ వాక్యాన్ని లేదా మాదిరి వాక్యాన్ని మేలుబంతి అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. మేలుబంతి అంటే కాపీ రైటింగ్ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాల్లో ఉండే పేజీ పైన ఆదర్శ వాక్యాన్ని లేదా మాదిరి వాక్యం అంటే ఆ వాక్యాన్ని చూసే విద్యార్థులు రాయాలి కదా. సో ఆ వాక్యాన్ని, ఆదర్శ వాక్యాన్ని లేదా మాదిరి వాక్యాన్ని మేలుబంతి అంటారు. 1, 2 తరగతులకు డబల్ రూలు, 3, 4, 5 తరగతులకు సింగిల్ రూలు, 6, 10 తరగతులకు వైట్ పేపర్లోనూ రాయించాలి. ఇది కాపీ రైటింగ్ లేదా వరవడి గురించి. నెక్స్ట్ వన్ ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అంటే ఏంటండి? డిక్టేషన్. దీనినే శ్రోత లేఖనం అని పిలుస్తారు. ఉక్తం అంటే మాట, పదం, వాక్యం. లేఖనం
రాయటం. ఉపాధ్యాయుడు కొన్ని పదాలు చెప్తున్నప్పుడు విద్యార్థి వాటిని విని వ్రాసుకోవాలి. ఉక్త లేఖనం దిద్దే సాధనాలనే చెక్ లిస్టులు అంటారు. ఉక్త లేఖనంలో ఉపాధ్యాయుడు ఒక పదాన్ని ఎన్నిసార్లు చెప్తాడంటే 3 సార్లు చెప్తాడు. ఒకటోసారి పలికినప్పుడు విద్యార్థి దాన్ని వినాలి, రెండవసారి పలికినప్పుడు విద్యార్థి రాయాలి, మూడవసారి పలికినప్పుడు రాసింది సరిచూసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 సార్లు చెప్పడం జరుగుతుంది. ఉక్త లేఖనాన్ని ప్రతిరోజు ఇవ్వవలసిన తరగతులు ఏవి అంటే 1, 2, 3 తరగతులకు ప్రతిరోజు ఉక్త లేఖనాన్ని ఇవ్వాలి. ఉక్త లేఖనాన్ని వారానికి 3 లేదా 4 సార్లు ఇవ్వవలసినటువంటి తరగతులు ఏవి అంటే 4, 5. అలాగే ఉక్త లేఖనాన్ని వారానికి 3 సార్లు ఇవ్వవలసిన తరగతులు ఏవి అంటే 6, 7. ఉక్త లేఖనాన్ని వారానికి 2 సార్లు మాత్రమే ఇవ్వాల్సిన తరగతులు ఏవి అంటే 8, 9, 10 తరగతులకు అనమాట. ఈ విధంగా విద్యార్థి తప్పు రాసిన వాటికి సాహితీ శిక్ష 5 సార్లు ఇవ్వాలి, వ్రాయించాలి. మరలా మనం వాటిని తప్పులు సరిచేసినవి రాయిస్తూ ఉంటాం కదా, దీన్నే సాహితీ శిక్ష అంటారు. దీన్ని 5 సార్లు ఇవ్వాలి, వాటిని వ్రాయించాలి. ఉక్త లేఖనం వలన భావదోషం, భాషా దోషాలని సవరించవచ్చు. అది ఉక్త లేఖనం గురించి అండి. నెక్స్ట్ సంక్షిప్త రచన. ఈ సంక్షిప్త రచనని ఎప్టోమైజేషన్ అంటారు. అల్ప అక్షరాల అనల్పార్థ రచన ఏది అంటే సంక్షిప్త రచన. అల్పాక్షరాల అనల్పార్థ రచన 90 పదాల విషయాన్ని 1/3 వంతు కుదించి 30 పదాలలో అర్థం భావం చెడిపోకుండా వ్రాయటాన్ని సంక్షిప్త రచన అని చెప్పేసి అంటారు. దీనివలన అర్ధగ్రాహక శక్తి అనేది విద్యార్థుల్లో పెరుగుతుంది. నెక్స్ట్ వన్ విస్తృత రచన. విస్తృత రచన అంటే ఏంటంటే 30 పదాల విషయాన్ని విశ్లేషణ చేసి 90 పదాల్లో రాయటం. అది కూడా సంక్షిప్తంగా, సంగ్రహంగా, క్లుప్తంగా ఉన్న విషయాన్ని విస్తృతంగా వివరించి రాయటాన్నే విస్తృత రచన అని చెప్పేసి అంటాం అన్నమాట. 30 పదాల విషయాన్ని విశ్లేషణ చేసి 90 పదాల్లో రాయటం. సంక్షిప్తంగా, సంగ్రహంగా, క్లుప్తంగా ఉన్నటువంటి విషయాన్ని విస్తృతంగా వివరించి రాయటాన్ని విస్తృత రచన అని అంటారు. ఇవండి లేఖనంలోని రకాలు. ఇక లేఖన బోధనా పద్ధతులను చూస్తే ఫస్ట్ వన్ సాంప్రదాయ బోధనా పద్ధతి లేదా ప్రాచీన బోధనా పద్ధతి. వర్ణమాలలోని అక్షరాలను క్రమంగా ఒక్కొక్క అక్షరాన్ని విద్యార్థి చేత దిద్దించి అక్షరాలను నేర్పే పద్ధతినే సాంప్రదాయ బోధనా పద్ధతి లేఖనాల్లో. నెక్స్ట్ ప్రాచీన బోధనా పద్ధతి అని చెప్పేసి అంటారు. ఇవి ఏ క్రమంలో ఉంటాయంటే మొదట అక్షరాలు, తర్వాత గుణింతాలు, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు, ఈ క్రమంలో నేర్పుతారనమాట. అక్షరాలు నేర్పడానికి పట్టే సమయం 2 సంవత్సరాల కాలం. ఇది సాంప్రదాయ బోధనా పద్ధతి. నెక్స్ట్ వన్ ఆధునిక బోధనా పద్ధతి. వర్ణమాలలో అక్షరాలను విద్యార్థికి మొదట నేర్పరు. మొదట రేఖ అర్ధవర్తులము, వర్తులం రాయటంలో శిక్షణ ఇస్తారనమాట. అంటే అరసున్నా, నిండు సున్నా ఇవన్నీ కూడా వ్రాయటంలో శిక్షణ ఇస్తారు. మొదట అక్షరాలను నేర్పరు ఈ పద్ధతిలో. అయితే ఈ పద్ధతిలో అక్షరాలు నేర్పడానికి 6 నెలల సమయం పడుతుంది. ఆధునిక విద్యా బోధనా పద్ధతిని అంగీకరించింది ఎవరు అంటే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఇక్కడ వ్రాత మూల్యాంకన సంకేతాలు అనేవి ఇవ్వటం జరిగిందండి. ఈ విధంగా ఇంటూ మార్క్ ఉంటే కనుక అనవసర విషయాలు రాయటం, అలాగే ఐఫెన్ ఉంటే విషయాన్ని మధ్యలో మర్చిపోవటం, అలాగే అది ఐఫైన్ లేదంటే మైనస్, ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఉంటే అస్పష్టంగా ఉందని, అలాగే ఆశ్చర్యార్థకపు గుర్తుంటే విరామ చిహ్నాలను పాటించలేదని, 3 ఆశ్చర్యార్థకపు గుర్తులుంటే విషయం సాధారణంగా ఉందని, అలాగే ఒక ఆశ్చర్యార్థకము ఒక ప్రశ్న మార్కు ఉంటే ఇది నిజమా అని, వా అంటే వాక్య దోషాలు ఉన్నాయని, వ్యా అంటే వ్యాకరణ దోషాలు ఉన్నాయని, ఆ అంటే అప్రస్తుత అంశాలు ఉన్నాయని, ఆ వి అంటే అక్షర విన్యాస దోషమని, పా అంటే పదదోషం, భా అంటే భాషాదోషం, చే అంటే చేతిరాత బాగోలేదు, అలాగే కామా అండ్ క్వశ్చన్ మార్క్ ఉంటే విషయం అత్యుత్తమంగా ఉంది. ఇవి వ్రాత మూల్యాంకన సంకేతాలు. అసలు ఇవి ఎట్లా ఇస్తారో క్వశ్చన్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. విద్యార్థి సమాధాన పత్రంలో ఉపాధ్యాయుడు ఒక ఆశ్చర్యార్థకపు గుర్తు అలాగే క్వశ్చన్ మార్క్ సంకేతం ఇచ్చాడు కదా, దీని అర్థం ఏంటి అని అడగొచ్చు. సో అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. అనవసర విషయాలు రాయడం, అస్పష్టంగా ఉంది అంటాం, ఇది నిజమా, విషయం సాధారణంగా ఉంది, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తే అందులో మనం కరెక్ట్ ఆప్షన్ని టిక్ చేయాలి. సో ఈ విధంగా వ్రాత మూల్యాంకన సంకేతాలు అయితే ఈ విధంగా ఇవ్వటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే ఇప్పటి వరకు మనం భాషా నైపుణ్యాలు ఏంటో చూసాము. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, ఇవండి 4 భాషా నైపుణ్యాలు. అండ్ అలాగే
భాషా నైపుణ్యాలు అండ్ సాధించాల్సినటువంటి సామర్థ్యాలు ఏంటి చూద్దాం. ఉపాధ్యాయుని బోధన ద్వారా విద్యార్థులు సాధించాల్సినటువంటి సామర్థ్యాలే విద్యా ప్రమాణాలు. భాషా విద్యా ప్రమాణాలు రూపొందించినది రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. భాషా బోధన ఆధారపత్రంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 భాషా విద్యా ప్రమాణాలని రూపొందించింది. ఇక 1-2 తరగతుల యొక్క విద్యా ప్రమాణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది విని అర్థం చేసుకోవటం, స్వేచ్ఛగా మాట్లాడటం. రెండవది ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని చెప్పటం. మూడవది రాయటం. నాలుగవది సృజనాత్మకత. నెక్స్ట్ 3-8 తరగతుల యొక్క విద్యా ప్రమాణాలు. 3 నుండి 8 తరగతులు అనమాట. 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఈ తరగతుల యొక్క విద్యా ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే వినటం, ఆలోచించి మాట్లాడటం, ధారాళంగా చదవటం, అవగాహన చేసుకోవటం, ప్రతిస్పందించటం, స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయటం, పదజాల అభివృద్ధి, సృజనాత్మకత, ప్రశంస. భాషాంశాలు, భాషను గురించి తెలుసుకుందాం. అయితే మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్ దీని నుంచి ఏ విధంగా ఇవ్వటానికి ఛాన్సెస్ ఉంది. ఒకటి డైరెక్ట్గా అడగాలి అనుకుంటే ఇందులో 3వ తరగతి విద్యా ప్రమాణం కానిది లేదా 3వ తరగతి విద్యా ప్రమాణాల్లో వీటిలో సరైనవి ఇలా అడగొచ్చు. ఇంకా మనకి ఇండైరెక్ట్గా ఎట్లా అడిగే అవకాశం ఉంది అంటే కనుక ఇప్పుడు మీకు 3 నుంచి 8 తరగతుల టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వెనక మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయండి. ఈ సామర్థ్యాల ఆధారంగానే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీగా ఇవ్వటం జరిగింది. అయితే మొట్టమొదట మనకి వినటం, ఆలోచించి మాట్లాడటం ఉందనుకోండి. సో దానికి సంబంధించినటువంటివి ఏమి ఇస్తారు అంటే ఒక పిక్చర్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ పిక్చర్ని ఇచ్చి దాన్ని బట్టి మన ఆన్సర్స్ని క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్పగలగాలి. అండ్ ధారాళంగా చదవటం, అవగాహన చేసుకోవటం, ప్రతిస్పందించడం అంటే ఒక పారాగ్రాఫ్ ఏదైనా ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ పారాగ్రాఫ్ని మనం చదివి దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటం అనమాట. అండ్ అలాగే స్వీయ రచన, సొంత మాటల్లో రాయటం అనేది ఉంటుంది. వాటికి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పదజాల అభివృద్ధి అంటే మనకి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతులు ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ సృజనాత్మకత అనేటప్పటికి ఏంటంటే సొంతంగా రాసేటటువంటి కృత్యం అనమాట ఇది. ఒక లేఖ కానీ వ్యాసం కానీ ఇటువంటివి. నెక్స్ట్ అదేవిధంగా ప్రశంస, ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఎట్లా మనం ప్రశంసిస్తాము. సో ఇటువంటి క్వశ్చన్స్. అండ్ అలాగే భాషాంశాలు అంటే వ్యాకరణ అంశాలు అనమాట. సందులు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే మీరు ఒక్కసారి 3rd నుంచి 10th క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటే కనుక ఆ టెక్స్ట్ బుక్స్ ఒకసారి మీరు చూడండి. వెనక ఇచ్చేటటువంటి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. అంటే ఒక ప్రశ్న ఇస్తాడు, ఈ ప్రశ్న అనేది ఏ సామర్థ్యానికి చెందినటువంటిది అని అడగొచ్చు. ఒక లేఖ, కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితుడికి కుంగిపోకుండా ఉండేందుకు ధైర్యం చెప్తూ నువ్వు ఒక లేఖ రాయాలి, అది ఏ సామర్థ్యం కిందకు వస్తుంది. సో ప్రశంసన, లేకపోతే స్వీయ రచననా, లేదంటే అవగాహన చేసుకోవటమా, లేదా సృజనాత్మకత, ఇట్లా మీకు ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుందండి. మీకు టెక్స్ట్ బుక్స్ కనుక అందుబాటులో ఉంటే వెనక ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు కాస్త చూసుకోండి. అంటే ఏ క్వశ్చన్ ఎందులోకి వస్తుంది అనేది మీరు ఈజీగా పదజాల అభివృద్ధి, భాషాంశాలు ఇవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. స్వీయ రచన అండ్ సృజనాత్మకత, వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆ క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం మీరు ఇవి చేయగలుగుతారు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో బిట్స్ అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదండి, ఆ ప్రాక్టీస్ బిట్స్లో మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా నేను చూస్తాను. సో కాబట్టి ఎప్పటికప్పుడు నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు 9-10 తరగతుల మధ్య విద్యా ప్రమాణాలు ఏంటో చూద్దాం. అవగాహన, ప్రతిస్పందన. ఈ అవగాహన, ప్రతిస్పందనలో ఏముంటాయి అంటే వినటం, ఆలోచించి మాట్లాడటం, అలాగే ధారాళంగా చదివి అర్థం చేసుకోవటము, వ్యక్తీకరించటము. నెక్స్ట్ 1 వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఏముంటాయంటే స్వీయ రచన, సొంత మాటల్లో రాయటం, అలాగే సృజనాత్మకత. అండ్ 3వది ప్రశంస. నెక్స్ట్ 1 భాషాంశాలు. భాషాంశాలు అంటే పదజాల అభివృద్ధి, వ్యాకరణాంశాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా 9-10 తరగతులకు ఉన్నటువంటి విద్యా సామర్థ్యాలు. అండ్ అలాగే లాస్ట్ది ప్రాజెక్ట్ పనులు. వివిధ సామర్థ్యాలను సందర్భోచితంగా వినియోగించే శక్తిని పిల్లలకు కలిగించేవి ఏవి అంటే ప్రాజెక్ట్ పనులు.
విద్యార్థుల చేత కథలు, కవితలు, రచయిత వివరాలు, సమాజ సేవలో పాల్గొన్నటువంటి వివరాలు, జీవన విధానాల వివరాలు, సమీక్ష వ్యాసాలు సేకరించి నివేదికలు రాసి ప్రదర్శించాలి. కనీస అభ్యసన సామర్థ్యాలని ఏమంటారు అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి అంటారు. 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలన్నది ఏది అంటే రాజ్యాంగంలోని 45వ అధికరణము. గుణాత్మక విద్యను సాధించటం కోసం కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టింది ఏది అంటే కేంద్ర ప్రభుత్వం 1990. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం కనీస అభ్యసన స్థాయిలు నిర్ధారించడానికి ఆర్హెచ్ దవే అధ్యక్షతన ఒక కమిటీ వేసిందండి. ఈ ఆర్హెచ్ దవే గారు యునెస్కో డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక గొప్ప విద్యావేత్త అనమాట. సో నెక్స్ట్ పాయింట్స్ చెప్పే ముందు ఒక విషయం అండి, ఇవి లైన్ టు లైన్ మీకు బిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది కదా. లైన్ టు లైన్ మనకి ప్రాక్టీస్ బిట్స్, మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుగు సాహిత్యానికి సంబంధించి అండ్ అలాగే ఎస్జిటి ట్రై మెథడ్స్, తర్వాత ఇంగ్లీషు, సైకాలజీ అండ్ అలాగే ఎస్ఏ తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ మెటీరియల్ కావాలంటే ధార్మిక్ పబ్లికేషన్స్ అనేటటువంటి బుక్స్ ఉన్నాయండి మార్కెట్లో. నేను కూడా అవి చూసాను ఈ మధ్య, చాలా చాలా బాగున్నాయి బిట్స్. ప్రతిదీ లైన్ టు లైన్ మీకు ఇవ్వటం జరిగింది ప్రాక్టీస్ బిట్స్. అది కూడా లెసన్ టు లెసన్ ఇవ్వటం జరిగింది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అవి చదివినా కానీ మీకు టెక్స్ట్ బుక్ చదివినటువంటి ఫీలింగే వస్తుంది. సో వీలున్నటువంటి వాళ్ళు ఆ బుక్స్ని తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ని నేను లాస్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1991. ఆశించిన అభ్యసన ఫలితాలైనటువంటి జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము మొదలైన వాటిని సూచించే అభ్యసన లక్ష్యాల వర్గీకరణయే కనీస అభ్యసన స్థాయిలు. ఒక నిర్దేశిత తరగతి లేదా ఒక విద్యాదశను పూర్తి చేసే ప్రతి విద్యార్థి నుంచి ఆశించే ప్రావీణ్యతను సాధించడానికి తోడ్పడేటటువంటి అభ్యసన సామర్థ్యమే కనీస అభ్యసన స్థాయిలు. ఒక ప్రత్యేక తరగతి లేదా ఒక విద్యాదశ పూర్తయ్యే వరకు ప్రతి శిశువు కూడా ఆపేక్షిత ప్రావీణ్యతను సాధించటానికి ఆశించే ఆపేక్షిత అభ్యసన ఫలితమే సామర్థ్యము. సామర్థ్య ప్రాతిపదిక బోధననే నిరంతర మూల్యాంకనం అని చెప్పేసి అంటారు. నాణ్యత నిర్ణయ ప్రమాణమే సామర్థ్యము. నిర్ణీత సమయంలో సాధించాల్సినటువంటి సామర్థ్యాల అనుక్రమాన్ని స్థాయి అని చెప్పేసి అంటాము. కనీస అభ్యసన స్థాయిలు ఎన్ని అంటే 9. అవి ఏంటో చూద్దాం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, భావ అవగాహనం, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, లాస్ట్ వన్ పదజాల అభివృద్ధి. సో నెక్స్ట్ తరగతి వారీగా ఈ 9 సామర్థ్యాలని 19 ఉప సామర్థ్యాలుగా విడగొట్టబడ్డాయి అన్నమాట. భాషా బోధనలో 1 నుండి 5వ తరగతుల వరకు కూడా 19 × 5 అంటే 95 ఉప సామర్థ్యాలు ఉంటాయి. విద్యార్థుల బోధనాంశాల్లో కనీసం 80% వరకు నిర్దేశిత స్థాయిని సాధించాలి. ఈ 9 సామర్థ్యాల సాధన పైన పునఃసమీక్షలు నిర్వహించి సులభతరం చేయటానికి 4 సామర్థ్యాలుగా మరలా వీటిని కుదించారనమాట. అవి ఏంటి అంటే శ్రవణపూర్వక అవగాహన, భాషణము, పఠనపూర్వక అవగాహన, లేఖనము. ఇందాక మనం చెప్పుకున్నటువంటి భాషా నైపుణ్యాలుగా ఈ 9 సామర్థ్యాల సాధనని పునఃసమీక్ష నిర్వహించి వాటిని ఇంకా సులభతరంగా చేయడానికి కేవలం 4 సామర్థ్యాలు భాషా నైపుణ్యాలుగా విడగొట్టడం జరిగిందనమాట. విద్యార్థుల అందమైన రాతను మదింపు చేయటానికి లేదా మూల్యాంకనం చేయటానికి ఉపయోగపడే సాధనాలను ఏమంటారు అంటే రేటింగ్ స్కేల్స్ అని అంటారు. విద్యార్థులు లేఖనాన్ని అభ్యసించటానికి అవసరమైనటువంటి ముడి సామాగ్రినే లేఖనోపకరణములు అంటారు. ఇంతకీ లేఖనోపకరణములు అంటే ఏంటంటే శుద్ధ మొక్క కానీ బలపము, పెన్సిలు, కలము వీటన్నిటిని కూడా లేఖనోపకరణములు అంటారు. శ్రవణము, పఠనము అనేది భావగ్రహణము, స్తబ్దాంశము. లేఖనము, భాషణం అనేది చెప్పేది కాబట్టి భావ ప్రకటనము, కారకాంశము. తనకు మంచి దస్తూరి లేనందుకు బాధపడింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. నాకు మంచి దస్తూరి లేదే అని చెప్పి బాధపడ్డారంట. ఇవండి భాషా నైపుణ్యాలు సాధించాల్సినటువంటి సామర్థ్యాలు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పబ్లికేషన్స్ బుక్స్ కావాలనుకునే వాళ్ళు 9505295144 అనేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలను సంప్రదించగలరు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.